ఇవ్వాల్సి వస్తుంది. సో అందుకని ఆచితూచి అడిగేయండి. అండ్ మీ సీఎంఓలో ఉన్నటువంటి ఇన్ఫార్మర్స్ ఎవరో పసిగట్టండి. ఎట్లా బయటికి పోతున్న వ్యవహారాలు అనేది పసిగట్టండి. అండ్ ఇక్కడ అరవింద్ కుమార్ని A2గా పెట్టినారు కదా. మరి అరవింద్ కుమార్ మీద ఉన్నటువంటి కక్ష నవీన్ మిట్టల్ మీద ఎందుకు లేదు? సోమేష్ కుమార్ GST పంగనామాలు పెడితే 1000 కోట్లు ఎగ్గొడితే మీరు సోమేష్ కుమార్ని ఎందుకు నోటీసులు పంపించి సోమేష్ కుమార్ని ఎందుకు అరెస్ట్ చేయరు? అండ్ అదే రకంగా సోమేష్ కుమార్, నవీన్ మిట్టల్, అరవింద్ కుమార్ అంటే ఇప్పుడు ఈ రేస్లో పంపిస్తున్నారు. జయేష్ రంజన్ ఇంకా శ్రీధర్ బాబు పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు. ఆ జయేష్ రంజన్ని IT శాఖలో శ్రీధర్ బాబు ఇంకా పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు. ఎవరిని? ఆ జయేష్ రంజన్ని. తెలియదా ఎన్ని స్కాములు చేసిండు ఆ సెక్రటేరియట్లా? ఆఖరికి సిస్టమ్లను కూడా వదిలిపెట్టలే, కంప్యూటర్లు కూడా 300 కోట్లు వెనకాల వేసుకున్నాడు. పంచుకున్నారు వీళ్ళు, నాకింత నీకింత అని పంచుకున్నారు. రజత్ కుమార్ని ఏం చేసినావు? నవీన్ మిట్టల్ని ఏం చేసినావు? అమయ్ కుమార్ని ఏం చేసినావు? అమయ్ కుమార్ ఇంకా తిరుగుతూ ఉన్నాడు. అమయ్ కుమార్ అంటే ఈడీ, అది సెంట్రల్కి పోయింది. ఇంకా అదే IAS ఆఫీసర్లని సింగరేణి శ్రీధర్ని ఏం చేసినావు? IAS శరత్ని ఏం చేసినావు? వీళ్ళందరినీ ఏం చేసినావు? ఏం చేయలేవు. పక్కన పెట్టుకొని అరే బాబు మీరు ఇంకా దోచుకోండి, నాకు కూడా ఇంకా దోచిపెట్టండి, నేను త్వరలో ఏ క్షణమైనా కాంగ్రెస్లోని నన్ను బయటికి గెంటేస్తారు, ఏ క్షణంలోనైనా నా ముఖ్యమంత్రి పదవి ఇంకోరికో ఇస్తారు. సో అటువంటి టైంలో నేను అర్జెంటుగా వచ్చి పార్టీ పెట్టాలి. తెలంగాణలో పార్టీ పెట్టాలంటే పైసలు కావాలి, అందుకే దొరికిన కాడికి దోచుకోండి రా భయ్ అని చెప్పి ఎగదోసి పంపిస్తున్నట్టు ఉన్నది ఆ IASలను. గప్పుడు అదే బస్టు పట్టిన IASలు, ఇప్పుడు అదే IASలు. ఏం మారింది? గవర్నెన్స్ మారిందా? గవర్నమెంట్ మారింది, గవర్నెన్స్ మారలే. ఓకే, తెలంగాణ ప్రజల బతుకులు మారినాయా? మారలే. రైతుల బతుకులు మారినాయా? మారలే. కబ్జాలు మారినాయా? మారలే. 8.0తో నీ అన్నదమ్ములు మొత్తం ఎక్కడక్కడ ఫహీం ఖురేషిని అడ్డు పెట్టుకొని సంపాదిస్తూ ఉన్నారు, రోహిన్ రెడ్డిని అడ్డు పెట్టుకొని సంపాదిస్తూ ఉన్నారు. ఈ రోజున నీ ఇన్వెస్టర్ ఎవరు? మీ ఇన్వెస్టర్లు ఎవరు? రోహిన్ రెడ్డి కాదా? మరి ఇన్వెస్ట్ చేసినప్పుడు పైసలు రాబట్టక్కర్లేదా? నరేందర్ రెడ్డికి ఏం తెలియదా? సో ఇవన్నీ మాట్లాడితే ఓడు మాట్లాడతలేడు, మాట్లాడితే ఒళ్ళు మండుతుంది. కానీ తప్పులు సరిదిద్దుకుందామని మాత్రం లేదు. IASలు ఎందుకు చీఫ్ సెక్రటరీని ఎందుకు మారుస్తలేరు మీరు? ఎందుకు మారట్లే? శాంతి కుమారి గారు ఏమన్నా శాంతంగా ఉంటారు అనుకుర్రా? తీయమనండి మరి ఆమె మీద ఈడీ కేసులు ఏమనండి, ఈడీ రైట్స్ ఏమని చెప్పండి. ఎందుకు మార్చట్లే? అప్పుడు BRSలో ఎవరెవరైతే బ్యూరోక్రాట్స్ ఉన్నారో ఇంకా వాళ్ళతోటే మీరు ఎందుకు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు? మీకు చేతనైతే లేదా? మార్పు కావాలి, మార్పు తేవాలన్నారు. మరి ఏం మార్పు వచ్చింది? TST టీజీ చేసుడు మార్పా? తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చుడు మార్పా? వామ్మో మా రాజగోపాల్ రెడ్డి సార్ ఏమంటుండు? మా రాజగోపాల్ రెడ్డి సార్ నిన్న NTR ఘాట్, ఇప్పుడు ఆయన కళ్ళని NTR ఘాట్ మీద పడ్డాయి. NTR ఘాట్ని లేకుండా చేసట అసెంబ్లీ కడతాడట. మన హైదరాబాద్కి ఏం తక్కువైందండి? అసెంబ్లీ తక్కువైందా? 100 ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి అసెంబ్లీ, నిజాములు కట్టినటువంటి ఆ బిల్డింగు చెక్కు చెదరకుండా ఉండి మంచిగా ఒక మంచి 4th క్లాస్ AC పెట్టుకున్నారు. మొత్తం అసెంబ్లీ మొత్తం AC ఉంది. మంచి అదేమంటారబ్బా కుషన్ దూది సీట్లు ఉన్నాయి మీకు కూర్చోనికి, అంటే ఏం గుచ్చుకోకుండా మంచి దూది సీట్లు ఉన్నాయి కుషన్లతోటి. కట్టుదిట్టంగా అసెంబ్లీ చరిత్రని మారుస్తా అనడానికి మీరెవరండి? ఆయన వచ్చి సెక్రటేరియట్ కడతా అంటారు, మీరు వచ్చాక సెక్రటేరియట్ పక్కనే అసెంబ్లీ ఉండాలంట. నడుచుకుంటూ పోతారు మీరు, పక్క గల్లికి కూడా కుయ్ అని ఆ ఎస్కాట్లు వేసుకొని పోతారు. ఎస్కాట్లు వేసుకొని పోతారు కదా. మీకు అసెంబ్లీ కావాల్సి వచ్చిందా? ఈ అసెంబ్లీ బాలేదా? అంత మంచి అసెంబ్లీ ఎక్కడ కూడా లేదు. అంత మంచి అసెంబ్లీ మన హైదరాబాద్లో ఉందని చెప్పి కాళ్ళ దగ్గర వేసుకోవాలి. అరే ఇంకా పక్క రాష్ట్రంలో కూడా ఈ అసెంబ్లీ అంతా ఇక్కడే ఉందని చెప్పి కదా గొడవలు ఆంధ్రప్రదేశ్లో. అంటే అసెంబ్లీ కట్టాలి, మనము పేదల బతుకులు మార్చొద్దు. మనము అసెంబ్లీ కట్టి పైసలు లేకపోతే మళ్ళీ అప్పు చేయాలి. ఇప్పుడు రైతు బంధు కోసం ఎట్లనైతే 10,000 కోట్ల కోసము భూములు కుదబెడతా అంటున్నారో అట్లనే మళ్ళీ అసెంబ్లీ కట్టడానికి మళ్ళీ ఇంకేదో కుదబెట్టి NTR ఘాట్నే లేకుండా చేస్తారట. ఘాట్నే NTR రామారావు గారు అంటే ఏమనుకుంటున్నావు? పిల్లలాటలా?
ఎన్టీ రామారావు ఘాట్ని లేకుండా చేస్తే ఊరుకుంటారా తెలుగు ప్రజలు? ఇటు తెలంగాణ అటు తెలుగు ప్రజలు ఎవరన్నా ఊరుకుంటారా? 2 రూపాయల కిలో బియ్యం తెచ్చినటువంటి చరిత్ర ఎన్టీ రామారావు గారిదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రాజగోపాల్ రెడ్డి గారు. తెలిసి మాట్లాడతారా, తెలియక మాట్లాడతారా? అందుకే ఈ వ్యాపారవేత్తలందరూ రాజకీయాల్లోకి వస్తే ఇట్లనే ఉంటుంది. హ్యాపీగా వ్యాపారం చేసుకోండి, కమిషన్లు తీసుకోండి, ఓడొద్దన్నాడు. మధ్య మధ్యలో పెద్దోళ్ళ మీద పడి ఎన్టీఆర్ ఘాట్ లేకుండా చేస్తాం, ఎందుకంటే సెక్రటరియట్ పక్కనే అసెంబ్లీ ఉండాలి, మన దగ్గర పైసలు లేవు, కమిషన్లు రావాలంటే అసెంబ్లీని కుల్లగొట్టి మళ్ళీ వచ్చి ఇక్కడ మేము కట్టాలి. ఏం కడతారు? అసెంబ్లీ కడతారా? ఏడున్నాయి పైసలు? పొద్దున్న లేస్తే మా బట్టి గారు పైసలు లేవు, పైసలు లేవు, పైసలు లేవు, పైసలు లేవు అంటున్నారు. పెట్టేటోడు కూడా ఇన్వెస్టర్లు పెడతలేరు. ఇన్వెస్టర్లు అందరూ పక్క ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు వైపు చూస్తూ ఉన్నారు, లేకపోతే గోవాకో వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఆడ ఇన్వెస్ట్మెంట్లు పెడతా ఉన్నారు. ఈయనకి అసెంబ్లీ ఇక్కడ ఉన్న అసెంబ్లీ అట దీన్ని అంటే ధ్వంసం చేసేసి మళ్ళా ఎన్టీఆర్ గారి దగ్గరకు వచ్చి అసెంబ్లీ కడతాడట. ఎన్టీఆర్ గారి దగ్గర వచ్చి అసెంబ్లీ కడతారట. ఏమైందని అడుగుతా ఉన్న ప్రజలారా, ఈ అసెంబ్లీకి ఏమైంది? ఏమైంది? మంచి గన్పడుతుంది, మంచి కొడుతుంది కదా. ఎన్నేళ్ళ చరిత్ర ఉన్నది దానికి, ఎన్నేళ్ళ చరిత్ర ఉన్నది దానికి. ఏమైంది? అసెంబ్లీకి ఏమైంది? మీకేమన్నా అక్కడ స్వేచ్ఛా వాయువులు లేవా? విషవాయువులు వస్తూ ఉన్నాయా అసెంబ్లీ లోపలికి? ముక్కు పీల్చుకుంటే ఇట్లా ఏమైనా పాయిజనస్ ఏమైనా తిరుగుతూ ఉందా? ఎవడన్నా పెప్పర్ స్ప్రేలు తెలంగాణ వచ్చినప్పుడు ఎట్లయితే పెప్పర్ స్ప్రేలు కొట్టిండ్రో ఇప్పుడు కూడా మీ అసెంబ్లీలో ఎవడన్నా పెప్పర్ స్ప్రేలు కొడుతుండ్రా? మీరు మాట్లాడేదే కొద్దిసేపు అసెంబ్లీలో, ఆ మాట్లాడినంతసేపు ప్రజల కోసం ఎవడన్నా మాట్లాడుతుండా అండి? ఎవడు మాట్లాడు. అరే నువ్వెంత తిన్నవురా బై, నువ్వెంత తిన్నవురా బై, నేను ఇంత తిన్నా నువ్వు అంత తిన్నావు, నువ్వు ఇంకొంచెం తిను. గిదే కదా మీ కొట్లాటలు, మీ పంచాయతీలు ఎంతసేపు. అంతేగాని ఉచిత విద్య కోసం, ఉచిత వైద్యం కోసం ఎవడు అడిగిండండి అసెంబ్లీలో? అడిగిండ్రా? అడిగిండ్రా? ఫీజు రియంబర్స్మెంట్లు రావట్లేదని చెప్పి ఎవడు అడిగిండండి అసెంబ్లీలో? పైగా ఏంది మీరంట అసెంబ్లీ పక్కన లేదా? ఎంతసేపు అండి? ఆ ట్యాంక్ బండ్ నుంచి, ఆ సెక్రటేరియట్ నుంచి అసెంబ్లీ కోనికి ఎంతసేపు అండి? మీ బండ్లలో డీజిల్ అయిపోతున్నాయా? నల్గొండ నుంచి హైదరాబాద్కి వస్తే డీజిల్ కాదు, ఆ పక్కపొంటి ఆ సెక్రటేరియట్లోకి వెళ్ళి ఇక్కడ అసెంబ్లీకి వస్తే మీ డీజిల్ అయిపోతుందా సార్? వినాయకుడు మండపాలకు పోయి నమస్తే నమస్తే అని చెప్పి మొత్తం గవర్నమెంట్ డబ్బులు, గవర్నమెంట్ డీజిల్ కొట్టించుకొని తిరిగినప్పుడు మీ డీజిల్ అయిపోదు. ఇప్పుడు అయ్యప్ప పూజలకు తిరుగుతున్నారు, తిరగాలి, పుణ్యం రావాలి ఖచ్చితంగా. ఎందుకంటే అయ్యప్ప కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలి. కానీ మీరు అంతకుమించి ఏం చేస్తున్నారు? మరి అప్పుడు డీజిల్ కాలేదా? అది గవర్నమెంట్ సొమ్ము కాదా? గవర్నమెంట్ సొమ్ముని మీరు ఉత్తుగానే మీ పర్సనల్ పనులకు, మీ పూజలకు కూడా వాడుకుంటలేరా? ఇక ఇవన్నీ అడిగితే అధ్యక్ష మా స్పీకర్ గారు చెప్పాలి, మరి మా గడ్డం ప్రసాద్ గారు చెప్పాలి, మరి అసెంబ్లీ తీసుకుపోయి ఎన్టీఆర్ ఘాట్లో కడతారట. మరి చంద్రబాబు నాయుడు ఏమంటాడో, ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమంటారో చూడాలి. ఇక మరి ఇటువంటి ఆలోచనలు మీకే వస్తాయా, లేక ఎవరైనా పుట్టిస్తారా? క్షణికావేశంలో మాట్లాడతారా? మళ్ళీ మీరు హోంమంత్రి అవ్వాలని ట్రై చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి గారు, హోంమంత్రి అవ్వాలని ట్రై చేస్తున్నారు. మీరు ఒక నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, కానీ హోంమంత్రి అవుతారా? ఎమ్మెల్యేగా ఉంటేనే ఇట్లా మాట్లాడుతున్నారు మీరు. సో ప్రజలారా, ఇట్లుంది వీళ్ళ వ్యవహారాలు. అసెంబ్లీ తీసుకుపోయి ఎన్టీఆర్ ఘాట్లో కడతారట. ఎన్టీ రామారావు గారి చరిత్ర తెలుసా? అందరికీ తెలుసు, చాలామందికి తెలుసు. ఆయన క్యాబినెట్లో పేపర్ లీకేజ్ జరిగిందని గతంలో బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీకేజ్ జరిగినప్పుడు కూడా నేను ఈ స్టోరీ చెప్పిన, బుక్ చదివిన. నేను ఆ బుక్లో గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేపర్ లీకేజ్, అప్పట్లోనే పేపర్ లీకేజ్ అయితే ఎన్టీ రామారావు గారు ఏం చేసేది ఎరికేనా? విద్యాశాఖ మంత్రిని సస్పెండ్ చేసి పడేసినాడు. ముందెనక ఏం ఆలోచించలే, ఇమీడియట్గా విద్యాశాఖ లోపం ఇది, ఇట్లాంటివి జరిగినప్పుడు మంత్రే బాధ్యత వహించాలని చెప్పి ఏకంగా మంత్రి గారిని సస్పెండ్ చేసిండు. దట్ ఈజ్ ఎన్టీ రామారావు. ఓకే, ఆయన ఘాట్ తీసేసాట వీళ్ళ పైసల కోసం, కమిషన్ల కోసం. అంత అద్భుతంగా, అంత చరిత్ర గల అసెంబ్లీ. ఇట్లా ఆ రూట్లో పోతా ఉంటే చెక్క చెక్కని మెరుస్తూ ఉంటుంది. అది ఎట్లా మెరుస్తుంది? చెక్కని మెరుస్తూ ఉంటుంది అది. అటువంటి అసెంబ్లీని తీసుకుపోయి మారుస్తా అంటే మా సార్కి దండేసి దండం పెట్టాలి. కమ్యూనిటీలో పోల్ పెట్టండి అయ్యా, ఎన్టీఆర్ ఘాట్ తీసేసి
ఎన్టీఆర్ ఘాట్ ప్లేస్లో మేము అసెంబ్లీ కడతామంటున్న రాజగోపాల్ రెడ్డి. ఏకీభవిస్తారా ప్రజలారా? ఏకీభవించరా? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి. సో ఇది ఇక మార్పు కావాలంటే అసెంబ్లీని కూడా మారుస్తారా మీరు? అసెంబ్లీని కూడా పాపం మా రాజగోపాల్ రెడ్డిని ఏదో పాపం ఆయన వాళ్ళ ఇంటి నుంచి అసెంబ్లీకి నడుచుకుంటూ వస్తున్నట్టు అయినా, అందుకని నడుచుకుంటూ వచ్చేటట్టు ఉండాలంట సెక్రటరియట్ పక్కన. చాలా భయంకరంగా ఉన్నది రాజకీయాలు. రాను భ్రష్టు పట్టినటువంటి రాజకీయాలు తయారవుతున్నాయి. అది ప్రజల కోసం మాట్లాడండి నాయన. పొద్దు నుంచి సాయంత్రం వరకు మీరు అక్కడ కూర్చుంటున్నారు, వాళ్ళేమో నల్ల చొక్కాలు బేడీలు వేసుకొని తిరుగుతారు. అది ఎట్లుంది తెలుసా? కేటీఆర్ అరెస్ట్ అవ్వడానికి బేడీలు వేసుకొని తిరుగుతున్నట్టు ఉంది అది నిన్న అసెంబ్లీలో. మీరేమో ఇంకేదో మాట్లాడతారు, మా బీజేపీ వాళ్ళేమో వాయిసే లేదు. మరి ఎవరున్నారు నాయన తెలంగాణలో నెక్స్ట్? ఎవరు నెక్స్ట్? ఇక అయితే గిట్లా రేవంత్ రెడ్డి బయటకు వచ్చి మళ్ళీ పార్టీ పెట్టట్టున్నాడు. ఒకవేళ పార్టీ పెట్టినా మరి రేవంత్ రెడ్డి ఈ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పెట్టిండు కాబట్టి ప్రజల్ని మళ్ళీ పార్టీని నమ్ముతారో నమ్మరో? రేవంత్ రెడ్డి నమ్మరు జీవితంలో. అట్లయిపోయింది పరిస్థితి. కారణము రేవంత్ రెడ్డి నమ్మకపోవడానికి కారణం వీళ్ళ అన్నదమ్ములే. కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, ఇంకేవో రెడ్లు నేను నాకు గుర్తొస్తలే పేర్లు. ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్క శాఖను వంచుకున్నారు. పాపం ఆయన బినామీ మళ్ళీ ఫహీం ఖురేషి, రోహిన్ రెడ్డి. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎవడి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి తెలంగాణలో. కానీ ప్రజల బాధలు ఆడ్చేవాడు లేడు, తీర్చేవాడు లేడు. కేసీఆర్ వస్తాడా అంటే మమ్మల్ని ఓడగొట్టినప్పుడు మేము ఎందుకు రావాలి? తూచి నేను రాను, ఫామ్ హౌస్లోనే ఉంటా అని చెప్పి మా బాపు రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. వీలైతే అమెరికాకో ఎక్కడికో వాళ్ళ మనవడి దగ్గరికి వెళ్ళి కొంచెం ఒక 2 ఏళ్ళు గడిపోద్దాం అనుకుంటుండట. మరి అది ఎంతవరకు నిజమో కాదో తెలియదు. కానీ సో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక తెలంగాణ ప్రజలే కాపాడుకోవాలి. ఎవరు రారు మన గురించి. ఓకే, నేను అంటున్నా ఈ అరవింద్ కుమార్తో పాటు నవీన్ మిట్టల్కి నోటీసులు పంపించే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? అమయ్ కుమార్ని అరెస్ట్ చేసే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? చీఫ్ సెక్రటరీని మార్చే దమ్ము రేవంత్ రెడ్డి గారికి ఉందా? జయేష్ రంజన్ని తీసే దమ్ము రేవంత్ రెడ్డి గారికి ఉందా అని అడుగుతున్నా నేను. మీకుందా? ఉంటే చేయండి, అరెస్ట్ చేయండి బ్యూరోక్రాట్స్ని. ఎవడెవడు 30,000 20,000 కోట్ల ఆస్తులు పెట్టుకొని వీళ్ళు తెలంగాణను దోచుకుంటా ఉంటే మార్పు అంటే మేము అదే అనుకున్నాం. ఈ బ్యూరోక్రాట్స్ని మారుస్తారేమో, కొద్ది గొప్ప తినుడు తగ్గుతుంది వీళ్ళు అనుకుంటే ఇక తింటనే ఉన్నారు. అసలు రాజకీయ నాయకుల కన్నా డేంజర్ వీళ్ళే అయిపోయారు కదా. ఏ ప్రభుత్వం ఉన్నా వీళ్ళు మాత్రం సేఫ్ జోన్. రేవంత్ రెడ్డికి కావాలంటే రేవంత్ రెడ్డికి సహాయపడతాడు, ఒక 30% వేసుకుంటారు. కేసీఆర్ కావాలన్నా కేటీఆర్ కావాలన్నా వాళ్ళకి సహాయపడతారు, ఒక 30% వేసుకుంటారు. అందుకే కదా వెంకట్రామరెడ్డి లాంటి వాళ్ళు కలెక్టర్ ఉద్యోగం రిజైన్ చేసేసి మరి రాజపుష్ప వ్యాపారవేత్తగా ఎదిగిపోయిండు. ఏడికేళ్ళు వచ్చినాయి ఆయనకు పైసలు. కేసీఆర్ని కాలు పట్టుకొని దేహి అని చెప్పుకొని రాలే. ఎవరికి తెలియదండి వీళ్ళ హిస్టరీలో? ఎవరికి తెలియదండి వీళ్ళ గురించి? వీళ్ళు కూడా ఈయన నవీన్ మిట్టల్ ఇన్వెస్ట్మెంట్స్ లేవా రియల్ ఎస్టేట్లో? అమీన్పూర్లో వాళ్ళ భార్య పేరు మీద 7 ఎకరాలు కొని దాన్ని వెంచర్గా మారుస్తున్నారు, బినామీల పేర్ల మీద పెట్టారు. ఇక ఇవన్నీ ఎపిసోడ్స్ చేసి చూపించినా మన వాళ్ళకి అబ్బో ఇక అసలు ఉండదు. అందుకే అంటున్నా, మీకు దమ్ములు ఉంటే ఐఏఎస్ ఆఫీసర్ని మార్చు, దమ్ములుంటే వాళ్ళ స్కామ్లు బయట పెట్టండి. ఈ రోజున రాజకీయ నాయకుల కన్నా ఎక్కువ ఆస్తులు ఎవరి దగ్గర ఉన్నాయంటే ఐఏఎస్ల దగ్గరే ఉన్నాయి. తెలంగాణని వచ్చి దోచుకున్న ఐఏఎస్లు, ఈ 10 ఏళ్ల నుంచి బాగా సంపాదించిన ఐఏఎస్లు. అమయ్ కుమార్ ఏమనుకోండి చెప్పాలనా? ఎన్ని రోజులు చేస్తాం అబ్బా ఈ ఐఏఎస్ ఉద్యోగం, మంచిగా దోచుకుందాము, 30-40 వేల కోట్లు వెనకాల వేసుకున్నా, ఒకవేళ ఎవడన్నా అరెస్ట్ చేసినా నేను ఉంటా జైల్లో. తరతరాల తరగని చిరునామాలాగా ఆస్తులు పెరిగిపోతాయి. ఎవడు మాట్లాడితే వాడికి 1 కోటి రూపాయలు 2 కోట్లు పడేస్తే, ఇంత షేర్ పడేస్తే వాడు సైలెంట్ ఉంటారు. సో ఇది వాళ్ళ ఆలోచన ఇట్లా ఉన్నది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో బెయిల్, ఎట్లాగో మన ఇండియన్ జ్యుడిషియరీలో బెయిల్స్ అనేవి రెడీగా ఉంటాయి కదా, బెయిల్ పెట్టుకుందాం. బెయిల్ పెట్టుకొని బయటకు వచ్చి మంచిగా నేను కూడా రాజపుష్ప లక్క ఇంకేదో రాజపుష్ప 2 పెట్టుకుంటా. ఇప్పుడు పుష్ప 1 అయిపోయింది రాజపుష్ప, ఇప్పుడు రాజపుష్ప 2 పెట్టుకొని నేను కూడా వెంచర్లు వేసుకుంటా. నేను కూడా ఎట్లాగో రంగారెడ్డి జిల్లాలో ఇట్లా బాణం వేస్తే ఎక్కడ రామన్న రాయలసీమ రామన్న చౌదరి అది ఉంది కదా, అందులో మోహన్ బాబు ఎక్కడ తీసి ఈ ఏమంటారు బాణం, దాన్ని ఏమంటారు ఆరో ఎక్కడ తీసేస్తే ఆ భూమి నాదే అనుకుంటాడు.
అట్లనే అమయ్ కుమారు ఎక్కడేస్తే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఉన్నప్పుడు నాదే అని చెప్పి ఇక అక్కడ పేదోడు లేడు, మిడిల్ క్లాస్ లేదు, రైతులు లేదు, ఏం లేదు, గుండె లేదు, మానవత్వం లేదు. దోచుకున్నోడికి దోచుకున్న కాడికి దోచుకొని ఈయన కైవసం చేసుకోండి. ఇప్పుడు చెప్పండి, ఇది కదా తెలంగాణ? ఇప్పుడున్న పరిస్థితి తెలంగాణ మొత్తం దోచుకోలే, అందరు వచ్చి దోచుకుంటలేరా? సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం తెలంగాణలో. తెలంగాణ ప్రజల చెవులలో వీళ్ళు కాలిఫ్లవర్లు పెట్టి మంచిగా సీసం పోసి ఎవరికి కావాల్సింది వాడు దోచుకొని పోతున్నాడు. నేను అడుగుతున్నా, ఇంకా ఎందుకు మార్చలే? శ్రీధర్ బాబు ఎందుకు మార్చలే జయేష్ రంజన్ని?